హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా ఉన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమర్ గారు, మీకు మైరా మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఫస్ట్ మాట్లాడుకుంటే నిన్న జరిగినటువంటి జనసేన 12వ ఆవిర్భావ సభ, ఆ సభలో వైసీపీ మీద చేసినటువంటి కామెంట్స్, దానికి మీ రియాక్షన్ ఏంటంటే ఏం చెప్తారు సార్? ఇది చెయ్యాలి కదా ఏదో ఒకటి. ఇప్పుడు పార్టీ మారిన వాళ్ళు ఏం చేస్తారు? సరే విమర్శలు చేయాలి. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎంత విలువ ఉండేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా ఆయనే, జిల్లా పెత్తనం అంతా ఆయనే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన క్యాబినెట్లో మంత్రి, ఆయన పక్కనే కూర్చునేటటువంటి అవకాశం. కానీ జనసేన అనేటటువంటి ఒక పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఎక్కడో 3వ వరుసలో ఇచ్చినట్టున్నారు సీటు కూర్చోమని. ఏదో మాట్లాడారు కదా, 50 మంది 100 మంది మాట్లాడారు. దాంట్లో ఒకటినా, అంతమించి ఏముంది? సో అక్కడికి వెళ్ళి మరి జగన్ గారిని తిట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టాలి కదా, సహజంగా తిట్టాల్సిందే. తిట్టకపోతే జనసేనలో కూడా ఏ పదవులు వేయరు కదా. అక్కడికి పదవుల కోసం దిగజారిపోయి తిట్టేటటువంటి పరిస్థితికి వెళ్ళిపోయినందుకు నిజంగా ఆయన సిగ్గుతో తలదించుకొని, ఎందుకంటే ఇన్నాళ్ళు ఒక విలువలతో రాజకీయాలు చేసినప్పుడు ఆ విలువలను పోగొట్టుకొని ఎందుకు పోగొట్టుకునేటటువంటి దానికంటే రాజకీయాలు మానేయటం బెటర్ కదా. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఏమన్నాడు? నన్ను పార్టీ మారుతున్నారని చెప్పి నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు, నేను చచ్చేటంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా, ఒకవేళ రాజకీయాలు వదిలేయాల్సి వస్తే ఏ పార్టీలోకి నేను పోను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ వదిలేయాల్సి వస్తే ఏ పార్టీలోకి పోనని చెప్పి ఇదే బాలినేని గారు మాట్లాడారు. ఎప్పుడు? అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు. ఇప్పుడు జనసేనలోకి వెళ్ళినాక నాకు ఏ పదవులు ఇవ్వకపోయినా పర్లేదు, నేను పవన్ కళ్యాణ్తోనే ఉంటాను అంటున్నాడు. ఇంక ఇది 2 నాలుకలుగా 2 రకాలుగా మాట్లాడితే ఏమంటారు? సో బాలినేని శ్రీనివాసరెడ్డి అనే అతను మా దగ్గర ఉన్నప్పుడు విలువ ఉంది ఆయనకి. ఇప్పుడు కనీసం ఆయన ఫ్లెక్సీ కూడా ఆయన నియోజకవర్గంలో కట్టుకోలేనటువంటి పరిస్థితి. ఓకే, ఎందుకు? తెలుగుదేశం ఎమ్మెల్యేలు తంతున్నారు. ఏదో తెలుగుదేశం ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ గారు ఎవరైతే ఉన్నారో, ఒంగోలు ఎమ్మెల్యే, ఆయన కనీసం ఈయనకి సంబంధించినటువంటి ఫ్లెక్స్లు కూడా కట్టినట్లా, అవసరమైతే నా ఫోటోలు వేసి కట్టాల్సింది అంటున్నాడు. ఇంత బతికి వెళ్ళి ఇంటి వెనకాల చచ్చిపోయినట్టుగా ఎంత బతికినటువంటి బాలినేని గారు జనసేనలోకి వెళ్ళి రాజకీయంగా చచ్చిపోయాడు. విలువల పరంగా ఎప్పుడో పోయినాయి అనుకోండి. సో ఇంకా ఆయన గురించి మనం మాట్లాడుకునేది ఏముంది? విమర్శలు చేస్తాడు, చేసుకోమని ఎవడు పట్టించుకుంటాడు. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో అత్యధికంగా నష్టపోయింది నేనే, నా ఫ్యామిలీ, నేను నష్టపోయాము. ఎంత నష్టపోయాము ఏందనేది మాకు తెలుసు. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నా ఆస్తులు ఏంటి, ఈరోజు నేను మంత్రి అయిన తర్వాత లేదా మంత్రి పదవులు అనుభవించిన తర్వాత, ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న తర్వాత ఇప్పుడు నా ఆస్తులు ఏంది బేరీ చేసుకోండి. వైఎస్ఆర్సీపీలో చాలామంది వేల కోట్లు సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ లెక్క తేల్చాలి చంద్రబాబు నాయుడు గారు, మీరు దీని మీద చొరవ చూపాలి అని ఆయన ఒక కామెంట్ కూడా చేశారు. ఏ నష్టపోయాడంట అంటే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉండి నీకు ఎమ్మెల్యే పదవులు రాలేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉంటే నీకు మంత్రి పదవి రాలేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి నువ్వేదో నష్టపోయానంటే నిన్ను అధ్యక్షుడిగా ఉంచి నీకు జిల్లా పెత్తనం అప్పచెప్పి మేము నష్టపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నీలాంటి జిల్లా పెత్తనం ఇచ్చి నువ్వు ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని నువ్వు చెప్పిన వాళ్ళకే సీట్లు ఇవ్వాలి, నేను చెప్పిన వాళ్ళే నడవాలి, లేదంటే ప్రస్తుతానికి అలగటం. ఇదేందో అలగటం? నాకు తెలిసి ఆడవారు కూడా అన్నిసార్లు అలగరు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రోజు అలుగుతాడు. ఇప్పుడు రోజు అలిగి నాకు అది చేయలేదు, నాకు ఇది చేయలేదు, నేను చెప్పిన వాళ్ళకి పదవులు ఇవ్వాలి. ఇప్పుడు జనసేనలు ఇస్తారు, జనసేనలు ఇస్తారు, నీకే దిక్కు దివాన్ లేదు. చెప్పిన వాళ్ళ సంగతి తర్వాత నాకేం అవసరం లేదు అంటున్నాడు కదా. నీకే దిక్కు దివాన్ లేదు జనసేనలో, నీకు చెప్పిన వాళ్ళకి ఎందుకు ఇస్తారు? బట్ ఇక్కడ నువ్వు అడిగిన వాళ్ళకి జిల్లా అధ్యక్ష పదవులు, ఏదో యూత్లో కానీ స్టూడెంట్ వింగ్లో కానీ నువ్వు చెప్పిన వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు. ఇంకా ఒకనొక సందర్భంగా చెప్పాలని అంటే అవన్నీ మనం కొన్ని సందర్భాలు చెప్పకూడదు కాబట్టి ఆంధ్ర రికార్డు చెప్పకూడదు. ఏదైతే 2014 to 2019 మధ్య ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు, మీకు గుర్తే ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 67 మంది కలిస్తే 23 మంది వెళ్ళిపోయారు కదా. ఆ 23 మంది ఎమ్మెల్యేల్లో గిద్దలూరు ఎమ్మెల్యే, ఏదైతే గిద్దలూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆ రోజు అశోక్ రెడ్డి, అదేవిధంగా అద్దంకి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గొట్టిపాటి రవి, వీళ్ళందరూ పార్టీ మారటానికి
నీ వల్లే పార్టీ మారారు, నేను కూడా వస్తున్నాను అని చెప్పి వాళ్ళని ఎగదోసి నువ్వు ఆగిపోయావు కొన్ని కారణాల వల్ల వెళ్లకుండా అనేది అంటుకుంటూ కూడా బయట ప్రచారం జరిగింది బాగా. ఓకే, మరి దానికి సమాధానం చెప్పాలి కదా. సో నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల లాభపడ్డావు, మంత్రి పదవి వచ్చింది నీకు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వల్ల నీకు మంత్రి పదవి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నీకు మంత్రి పదవి వచ్చింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు నీకు ఇచ్చారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు నీకు మంత్రి పదవి ఇచ్చారు. సో ఇచ్చిన తర్వాత నువ్వు దాన్ని నిలబెట్టుకోలేకపోయావు. ఏ రోజున ఒక కనీసం రాజకీయంగా వాళ్ళు అన్ని రకాలుగా ఆ రోజు తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు బురద జల్లుతుంటే నోరు తెరిచి ఎప్పుడన్నా మాట్లాడేవాడా? నోరు తెరిచి ఏదన్నా మాట్లాడేవాడు. మరి నువ్వు మంత్రిగా ఉండి ఏం చేయాలి? నీకు శాఖ సంబంధించో ఇంకో దానికి సంబంధించి వాళ్ళు ఆరోపణలు చేస్తుంటే కనీసం వచ్చి ఖండించు. ఏడా హైదరాబాద్లో ఉంటావు, లేదా శ్రీలంక అంటావు, లేదంటే ఇంకో కంట్రీ అంటావు. సో మరి నీలాంటి మంత్రి పదవి ఇచ్చి నష్టపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో నువ్వు పోవటం వల్ల మాకేం నష్టం లేదు, ఇప్పుడు మేము లాభం పొందుతాం. సో పోయావు కదా, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకో. ఏదైనా పదవులు ఇస్తే ఈ వయసులో బాలినేని గారికి పదవులు ఇచ్చారని చెప్పి మేము కూడా సంతృప్తి చెందుతాం. పవన్లే ఆడన్న పదవులు ఇచ్చారు, మొన్నటిదాకా మా దగ్గరే ఉన్నాడు కదా, కొంత ఉంటుంది కదా మాకు కూడా. ఆయనకి లేకపోయినా అరే మొన్నటిదా మన మనిషి అని మేము అనుకుంటున్నాం, పవన్లే ఆడన్న పదవులు ఇస్తారని అనుకుంటున్నాం. ముందు అది తెచ్చుకో, వాళ్ళ చేత తన్నించుకోకుండా, తెలుగుదేశం వాళ్ళ చేత ఫ్లెక్సీలు కడితేనే ఇంకోదో నీ కార్యకర్తలను తన్నించుకోనీయకుండా. సో ఇప్పటికైనా ఒక విలువలుగా అక్కడ రాజకీయాలు చేయి, లేదా రాజకీయాలు వదిలి, అంతే తప్ప ఇట్లాంటి పిచ్చి వ్యవస్థలు చేయి. మాకు కేసులకు సంబంధించి కూడా ఆయన స్పందించారు సార్. పోసాని గారి గురించి కావచ్చు, లేదంటే వల్లభనేని వంశీ గారి గురించి కావచ్చు. నేను వాళ్ళు మాట్లాడినప్పుడు ఆ రోజే ఖండించాను, నేను ఆ రోజే వద్దని చెప్పాను. లేదు రఘురామకృష్ణరాజు గారిని టార్చర్ పెట్టినటువంటి పరిస్థితులకు సంబంధించి కూడా ఆయన అంశాన్ని లేపుతూ కూడా అసలు ఇటువంటి వాళ్ళని 9 నెలలు మీరు ఎందుకు వదిలేశారు, అరెస్ట్ చేయడానికి 9 నెలలు ఎందుకు పెట్టింది? నేనైతే అధికారంలోకి వచ్చిన నెక్స్ట్ డేనే లాక్కుంటూ జైల్లో వేసి పడేసామని. ముదిరినట్టుంది ఆయన కూడా. ఇప్పుడు మామూలుగా జనసేనలోకి వెళ్ళగానే పిచ్చి ముదిరిద్ది, తెలుసు కదా. వాళ్ళతో వీళ్ళు సమావేశం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారని ఈ జనసేనలోకి వెళ్ళగానే ఆ పిచ్చిని కూడా పట్టినట్టు ఉంది బాలినేని గారికి. అంటే పిచ్చి పట్టి అది ముదిరినట్టుంది స్టేజ్కి. అంటే అరెస్ట్ చేసేస్తావా? అప్పుడేదో చెప్పావా ఏంటి? అప్పుడు రఘురామకృష్ణరాజు కొట్టారా? నువ్వే చెప్పావు కదా చాలా ప్రెస్ మీట్లో, రఘురామకృష్ణరాజు కొట్టపోయినా కొట్టారని చెప్పి దుష్ప్రచారం చేస్తారని ఇదే బాలినేని గారు మాట్లాడారు. మర్చిపోయావా? అంటే మెమరీ లాస్ ఏమైనా వచ్చిందా? కాదు కదా. సో మా మీద విమర్శలు చేసేటప్పుడు ముందు అసలు నువ్వు ఏం మాట్లాడావు అంతకుముందు ఒకటి చెక్ చేసుకొని, క్రాస్ చెక్ చేసుకొని మాట్లాడితే కనీసం నిన్ను నీ ఇంట్లో వాళ్ళని నమ్ముతారు. అప్పుడు కార్యకర్తలు నమ్మే సంగతి తర్వాత. నువ్వైతే డే 1 లాక్కొచ్చి అరెస్ట్ చేస్తావా? ఏది తెలుగుదేశం వాళ్ళు జనసేన కుక్కలు కొట్టినట్టేనా? అట్లా లాక్కొస్తావా? తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు జనసేన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మీ పార్టీ వాళ్ళని కుక్కలు కొట్టినట్టు కొడుతున్నారు కదా, ఒంగోలు మొదలుకొని అంచు అట్లా లాక్కొస్తావా మమ్మల్ని? ముందు నీ కార్యకర్తలు నువ్వు కాపాడుకో. నీ కార్యకర్తలని, నీ అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తెలుగుదేశం వాళ్ళకి కొట్టకుండా కాపాడుకో. తర్వాత మా మీద నువ్వు కేసులు పెడతావా, ఇంకోటి పెట్టి ఏదో పగలు తీస్తావా, ఏదో ఓడ బీగుతావా అనేది తర్వాత సంగతి. సో నీలాంటి వాళ్ళు చాలా మంది వచ్చారు పోయారు. మా పార్టీ సముద్రం లాంటిది, వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. సో దానికి వచ్చి ఉరిగేదేం లేదు. ఎవరో రావటం వల్ల మాది ఇంత పెరిగిపోవటం, ఎవరో పోవటం వల్ల తరిగిపోవటం ఏం ఉండదు. వన్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. సారీ, ఈ రెండే మా పార్టీకి. నాయకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. వాళ్ళే పోవటమే మాకు మంచిది. లేకపోతే రోజు అలిగి, రోజు ఆయన బొచ్చగిచ్చి, రోజు రా అన్న, ఇజ్జే అన్న, యాక్టివ్గా ఉండన్న, ఏందుకు ఇది పంచాయతీ? పోనీ దరిద్రం వదిలింది అనుకుంటాం. ఇంకోళ్ళు సెకండ్ లెటర్లో ఎదుగుతారు, అక్కడ ఇంకోళ్ళు పని చేస్తారు, కుర్రాళ్ళు పని చేస్తారు, యాక్టివ్ అవుతారు. ఇంకా లేదా నువ్వు చెయ్యి, ఇంకోళ్ళని చేయి, నువ్వు చెయ్యి, నీవు పని చేయవు, ఇంకోళ్ళని చేయి, నీవు దాని కాడికి పోతేనే మంచిది కదా. సో పోవటాన్ని మేము స్వాగతిస్తున్నాం.